नमस्ते भाई और बहन लोगों को अस्सलाम वालेकुम आदाब। आपके सामने आज रेडी टू कंस्ट्रक्शन विला प्लॉट्स शादना टाउन को 12 किलोमीटर करीब रहता स्काई सिटी प्रोजेक्ट अंडर HMDM लिमिट्स में रहता। DTCP अप्रूव्ड है, TS रेरा सर्टिफाइड प्रोजेक्ट है। आपको फुल डेवलपमेंट प्रोजेक्ट 7,900 इंडियन रुपए गज है, मिनिमम 150 गज रहता। इसमें आपको चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ తొక్క సిటీ ఎవరికి కావాలి? నీ ఫ్యూచర్ సిటీ నాకు అర్థం కాదు. నువ్వు పెంచినావు హైదరాబాద్ను. ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది? ఓ 400 సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి 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 బోధి జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది. అట్లా అన్ని కావు, అందరికి కావు. బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓయూలు చేసుకుంటాం. ఏ ప్రభుత్వం చేయాల్సింది. అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు. దీనికి ఆజుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓయూలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా, వైజాగ్లో, అమరావతిలో కదా, వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరైనా వెళ్ళి ఎంఓయూలు చేసిన వాళ్ళంటే వంట మనుషులు చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో ఉండే బయట వంట మనుషులు, వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టే పెట్టిండు వాడు పాపం. అవునా అండి, పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుకోవాలని ఎక్కడ చెప్పండి? ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి. 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. నిన్న నేను హైదరాబాద్ వస్తున్నాను. నిన్న నేను మా ఫామ్ నుంచి బయలుదేరి వస్తుంటే ఒక 10 చోట్ల ప్రామిస్ చెప్తాను. 10 ప్లేసెస్లో పక్క పండు వచ్చుకో, కానీ కార్లో కూర్చున్న 2 స్టీరింగ్ ఇచ్చి పెట్టి 2 చేతులు మీదకి పెట్టిండు. బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి, మనమే వస్తున్నాం, నెక్స్ట్ మనమే అని దుంకుతున్నాడు. ఆ మోటార్ పైసలు వేసేవాళ్ళు వాడు పక్కన పక్కన వచ్చి వాడు వచ్చి నెక్స్ట్ మనమే సార్ వచ్చేతను అంటారు పోతుండ్రు. హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్లో కనీసం ఒక 10-12 ప్లేసెస్లో అట్లా చెప్తున్నారు జనం. అది దేనికి సంకేతం? మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజు రోజుకు, మీ చర్యల వల్ల, మీ పిచ్చి పనుల వల్ల.